4 కోట్ల మంది ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశాడని 3 కోట్ల మంది దేవుళ్లపై ఒట్లు పెట్టి వాళ్లను కూడా మోసం చేశాడని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చాడని తెలిపారు హరీష్ రావు. ఇన్ని నెలలైనా వారిని పట్టించుకోవడం లేదన్నారు. సిద్దిపేటలో సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు మాజీ మంత్రి. హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిద్దామని పిలుపునిచ్చారు. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీస్తుంది, ప్రశ్నిస్తుంది. బిడ్డని ఛాయ్ తాగే టైం ఏమైందని కూడా అడుగుతా. మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకునే బాధ్యత ఆయనది. మరి చెప్తాం మేము కూడా. మీరు కూడా ఇప్పటి నుంచి ఆయనకు ట్యాగ్ లైన్ పెట్టండి, ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పెట్టింది. ఎప్పటిదాకా మీరు రెగ్యులరైజ్ చేసేదాకా చేస్తే ఓకే, చేయకపోతే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివే, అంతేనా కాదా? మరి ఎట్లా ఎరుములు రేవంత్ రెడ్డి అయితే ఎగవేతినవా లేదా? నెల లోపల చేస్తా అని మాట తప్పినవా లేదా? తప్పినప్పుడు అనుభవించాలి. పోనీ 1వ తారీఖు జీతం 1వ తారీఖు అంటారు, మీకు 3 తారీఖు 4 తారీఖు పడుతుంది. 1వ తారీఖు పడుతుందా? 3 తారీఖు 4 తారీఖు ఒకసారి అయితే 10 తారీఖు కూడా అవుతుంది. 10, 12 కూడా అవుతలేదా? ఇక మాట్లాడతాడు హైదరాబాద్ లో కూర్చొని 1వ తారీఖు జీతం ఇచ్చిన, 1వ తారీఖు ఇచ్చిన అంటాడు. యాడిచ్చిన 1వ తారీఖు? మా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఎవరిని మాట్లాడించినా 3 తారీఖు 4 తారీఖు 10 తారీఖు పడుతుంది. మరి ఆడ కూర్చొని ఒకటికే ఇచ్చిన అంటాడు. ఆడబడ్డది ఒకటికి. ఏది రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా 7,000 మంది రిటైర్ అయితే ఇప్పటికీ వాళ్ళకి జీతాలు వస్తలేవు, వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు, పెన్షన్ వస్తలేదు. అంతా మాటలే, ఆగమాగం. ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నాడు. ఎప్పుడు ఇప్పటికి 30 సార్లు పోయినట్టు ఢిల్లీకి ఎక్కువ, పాలనకు తక్కువ. ఆ ఢిల్లీకి సూట్ కేసులు మోసుడు, ఆ ఢిల్లీలను చుట్టూ తిరుగుడే సరిపోతుంది తప్ప రాష్ట్రంలో పాలన గురించి పట్టించుకున్న పాపాన పోతలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నెల రోజులు ఎదురు చూసి నీ ఏడాది పాలన నిండిన తర్వాతనే డిసెంబర్ 9 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఆడ పిల్లలకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. వీళ్ళు సమ్మెలో ఉంటే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. తక్షణమే వీళ్ళని పిలిచి మాట్లాడి 15 రోజులకు చేస్తావా, నెలకు చేస్తావా, స్పష్టమైన హామీ ఇచ్చి సమ్మె